ఒక సేవకుడు బోధించిన తర్వాత అది వాస్తవమా కాదా, బైబిల్ ప్రకారం ఉందా లేదా అని మనము చదివి రూఢి చేసుకొని మనము నడవాలి. ఎందుకంటే అనేకమైన అబద్ధ బోధకులు ఉన్నారు, అసత్య మార్గంలో నడిపించే బోధకులు ఉన్నారు, వాక్యాన్ని పక్కకు పెట్టి దేవుని పక్కకు పెట్టి తనకు మహిమ తెచ్చుకునే బోధకులు ఉన్నారు, ఆయనకు మహిమ తెచ్చుకొని ఆయనకు కీర్తి తెచ్చుకొని ఆయనను హైలైట్ చేసుకునే బోధకులు ఉన్నారు. కాబట్టి మనము గ్రహించాలి ఎవరు సత్యము ఎవరు అసత్యము గ్రహించాలి. ఎవరు సత్య మార్గం నడిపిస్తున్నారు, ఎవరు అబద్ధ బోధనలు నడిపిస్తున్నారని గ్రహించాలి. కొంతమంది వచ్చి అంటారు, నీవు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు దేవుని మందిరానికి వస్తే చాలు, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, అన్నీ పోతాయి అంటారు. వాస్తవమే పోతాయి, కానీ అది ఎంతవరకు మనం నమ్మాలి? అంటే ఈ లెక్క ప్రకారం చూసుకుంటే చర్చికి వచ్చే ప్రతి ఒక్కరి బాధలు